హలో మిత్రులారా, ఇవాళ మనం సృష్టిలోనే మొదటి మనుష్యులతో మాట్లాడబోతున్నాం. వారి పేర్లు ఆదాము, హవ్వ. ఇప్పుడు మన షాను, షైని ఆదాము, హవ్వల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. అవేంటో, వాటికి ఆదాము, హవ్వలు చెప్పే సమాధానాలేంటో చూసేద్దాం రండి. హాయ్ ఆదాము, హవ్వ, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హాయ్ షైని, మిమ్మల్ని కలుసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అవును, మా విషయాలు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆదాము, మీరు ఎలా సృష్టించబడ్డారు? ఆ సమయానికి భూమిపైన చెట్లు, నదులు, జంతువులు, పక్షులు అన్నీ ఉన్నాయి, కానీ మనుష్యులెవ్వరూ లేరు. అప్పుడు దేవుడు నేల మంటిని తీసుకొని నన్ను రూపొందించి తన శ్వాసను నా నాసికారంధ్రములలో ఊదగా ఆ క్షణంలో నేను జీవము గల మనిషిగా మారాను. అది అద్భుతం. మీరే మొదటి మనిషి కదా? అవును షైని. ఆ తరువాత దేవుడు నన్ను ఏదెను తోటలో ఉంచాడు. అక్కడ పండ్ల చెట్లు, జంతువులు మరియు ప్రశాంతతతో నిండిన ప్రదేశం. దేవుడు నాకు ఆయన సృష్టిని సంరక్షించే బాధ్యతను అప్పగించాడు. అయితే హవ్వ, మీరెలా సృష్టించబడ్డారు? ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం చూశాడు. అతనికి తోడుగా ఒకరిని చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన అతనికి గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటెముకను తీసి దానితో నన్ను సృష్టించాడు. ఆదాము నన్ను చూసినప్పుడు చాలా ఆనందించాడు. అతను, ఇది నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసం, నరునిలో నుండి తీయబడింది గనుక నారి అని పిలిచాడు. ఏదైనా తోటలో ఎలా ఉండేది? ఏదెను తోట చాలా అందమైంది. ఏదెను తోటలో మా జీవితం చాలా బాగుండేది. ప్రతి ఉదయం దేవునితో కలిసి నడిచేవాళ్ళం. ఆయన సన్నిధి ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చేది. అవును, అన్ని జంతువులు స్నేహపూర్వకంగా ఉండేవి. సింహం, గొర్రెలు స్నేహంగా ఉండేవి. పక్షులు తమ పాటలతో దేవుణ్ణి స్తుతించేవి. ప్రతి పండు రుచికరంగా ఉండేది. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయేవి. ఆదాము, మీకు దేవుడు ఏదన్నా చేయకూడదని చెప్పాడా? అవును షాను. ఏదెను తోటలోని పండ్లన్నీ మీరు తినవచ్చు, కానీ ఒక చెట్టు పండు మాత్రం తినకూడదని దేవుడు మాతో చెప్పాడు. అదే మంచి చెడుల జ్ఞానం ఇచ్చే పండు. ఆ పండు తింటే తప్పకుండా మీరు చనిపోతారని దేవుడు మమ్మల్ని హెచ్చరించాడు. అవునా? తర్వాత ఏం జరిగింది? ఒకరోజు నేను ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఒక పాము నాతో మాట్లాడింది. ఆ పాము నన్ను చాలా అడిగింది, దేవుడు నిజంగా ఏదైనా పండు తినొద్దని మీతో చెప్పాడా అని. నేను పాముతో దేవుడు చెప్పిన విషయం చెప్పాను. అప్పుడు ఆ పాము నాతో అబద్ధం చెప్పింది. మీరు చనిపోరు, మీరు దేవునిలా జ్ఞానవంతులు అయిపోతారు అని చెప్పింది. అయితే అప్పుడు మీరేం చేశారు? ఆ ఫలాన్ని చూశాను. చాలా అందంగా కనిపించింది, రుచిగా ఉంటుందని అనిపించింది. పాము మాటలు విని ఆ పండును తినేశాను. ఆదామునకు కూడా ఇచ్చాను. అవును, నేను కూడా ఆ పండు తిన్నాను. ఆ క్షణంలో మాలో ఏదో తెలియని మార్పు వచ్చేసింది. మేము నగ్నంగా ఉన్నామని తెలిసింది. మొదటిసారి భయం కలిగింది. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? మేము తోటలో దేవుడు నడుస్తున్న శబ్దం విన్నాము. చెట్ల వెనుక దాక్కున్నాము. మొదటిసారి దేవుని స్వరం విని భయపడ్డాము. ఆయన, మీరు ఎక్కడున్నారు అని అడిగారు. మేము బయటకు వచ్చి చేసిన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నాము. దేవుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని శిక్షించాడా? మేము చేసిన పాపం వల్ల దేవుడు భూమిని శపించాడు.
మేము ఏదైనా తోటలో నుండి ఆ అద్భుతమైన ప్రదేశంలో నుండి బయటికి పంపివేయబడ్డాం. మా జీవితం కష్టాలతో, బాధలతో, శ్రమలతో నిండిపోయింది. అయితే మిమ్మల్ని దేవుడు ప్రేమించడం మానేశాడా? లేదు షైని, దేవుడు మమ్మల్ని ప్రేమించడం మానలేదు. మాకు దుస్తులు ఇచ్చాడు, మరియు ఒక రోజున మా పాపము నుండి రక్షించడానికి మా కొరకు ఒక రక్షకుడు వస్తాడని, ఆ సర్పాన్ని అంటే సాతానును ఓడిస్తాడని, మమ్మల్ని మరలా ఆయన దగ్గరకు తీసుకుంటాడని వాగ్దానం చేశాడు. అయితే మీరు మాకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరందరూ ఎప్పుడూ దేవుని మాట వినండి, ఆయన వాక్యం పాటించండి. ఆయన వాక్యం ప్రేమతో మీ అందరికీ ఇచ్చాడు, అంతేకాని మీ స్వేచ్ఛను పోగొట్టడానికి కాదు. అర్థం చేసుకుంటే మీరు ఆయన ఆజ్ఞలను ఎంతో ప్రేమిస్తారు. మీరు లోకం చూపే ఆశలకు పడిపోకండి. పాపం అందంగా కనిపిస్తుంది, కానీ ఎప్పుడూ బాధనే మిగుల్చుతుంది. చూశారు కదా మిత్రులారా, వీరే మన సృష్టిలోని మొదటి మనుషులు. వీరి కథ మనకు పాపం ఎలా మొదలైందో, మొదటిగా మనుషులు భూమి మీదకి ఎలా వచ్చారో, అలాగే దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని క్షమాగుణం ఎలాంటిదో తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిత్రులారా, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మీరు బైబిల్ నుండి ఇంకేమైనా కథలు వీడియోగా కోరుకుంటే మాకు కామెంట్ చేయండి. మేము ఆ వీడియోని తయారు చేసి మీకు పంపిస్తాం.